మిడిల్ క్లాస్ మధు అన్నయ్య. అన్నయ్య 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 నీకు పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నీ వీడియో వచ్చిందంటే చాలు ఏది మిస్ అవ్వకుండా చూసేస్తాం. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్నయ్య ఒక సెల్ఫీ అన్నయ్య. తీసుకో. ఏంటన్నయ్య ఈ మధ్య వీడియోలు రావట్లేదు? అదేట్రా నిన్న పెట్టాం కదా. నిన్న లేదన్నయ్య, నాకేం రాలేదు. ఏది ఇలా చూపించే. వరా నువ్వు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మళ్ళీ సెల్ఫీ కోసం ఏదో సొలి చెప్పేస్తున్నావు. లేదన్నయ్య చేసుకున్నా నేను. మాదనుకోని ఎవరిదో చేసుకుని ఉంటావు. కన్ఫ్యూజ్ అయిపోయినన్నయ్య. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మొన్నే చెప్పాం కదా, కొద్ది రోజుల్లో సాయికిరణ్ అన్న పిల్ల ఉంది 5 మిలియన్ గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాం అని. దానికి కూడా మీరు సాయం చేసి చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏడు చెల్లం గారు పుసుక్కనన్నావో తెలియదు కానీ బానే అన్నావులే. ఈ ఆడవాళ్ళకి వయసు తగ్గితే వాయిస్ స్వీట్ కి మారిపోద్ది. మీ అమ్మేదబ్బాయి. అమ్మా ఐడియా లాంటి వచ్చారా? వస్తున్నాను రా. ఆంటీ గారు గిన్నెతో ఏదో ఉట్టుకొచ్చినట్టున్నారు. మీ అమ్మకి గోరింటాకి ఇద్దామని ఏరుకొచ్చాను. అలా చూడకబ్బాయి, నీ పెరట్లుంది. మీ అమ్మాయిలగో ఏరుకోవట్లేదు కదా అని. మీరు ఏరేసుకున్నారా? ఏరు తెచ్చాను, మీ అమ్మ పెట్టుకుంటదని. ఏంటండి ఇలా వచ్చారు? మీ గోరింటాకి ఇద్దామని అక్కయ్య గారు. అయ్యో మీకెందుకని శ్రమ, నేను తెంపుకునేదాన్ని కదా. అమ్మా ఐడియా లాంటి ఏదో ఐడియాతోనే వచ్చి ఉంటది. మీరు ఎట్లా చెప్పండి అంటే. ఏం లేదు అక్కయ్య గారు, మా ఇంట్లో మిక్సీ పని చేయట్లేదు, కాస్త మీ ఇంట్లో ఆడించి ఇచ్చేస్తారని. మొక్క మాది మిక్సీ మాది, ముద్ద మాత్రం మీకా? అయ్యో మీరు కూడా కాస్త ఉంచుకోండి అక్కయ్య గారు, నూరుకొని. ఇలాంటి ఇండియన్ ఆంటీస్ ఇండియాలోనే ఉంటారు, కానీ ఇక ఇలాంటి ఐడియా లాంటి ఇంటి పక్కనే ఉంటారు. ఏంటబ్బాయి ఏదో అంటున్నావు? ఎండ లేకపోయినా ఒడియా ల్యాండ్ పెట్టి ఇలాంటి ఐడియాలు మేము అంటున్నానంటే. మధు నన్ను ఊరికే పోడేస్తాడు. ఊరుకొని మీరు కూడా పెట్టుకోండి అక్కయ్య గారు. పెరట్లోనే ఇంత మొక్క ఉన్నాయి, ఎప్పుడూ పెట్టుకొని కనిపించలేదు. గోరింటాకు కోసం ఆడవాళ్ళు అంత ఇదైపోతారు, మీకు తెలీదా? ఏ అబ్బాయి నూరు శాఖ మా ఇంటికి తెచ్చి వెళ్ళొస్తాను. చూసావా, ఈ మధుగడు ఊరికే అడ్డ పేర్లు. ఐడియా లాంటి అన్నందుకు పేరుకి న్యాయం చేస్తుంది ఆంటీ. అవునమ్మా, నువ్వు ఒక్కసారి కూడా గోరింటాకు పెట్టుకోలేదటే, నీకు నచ్చదా? గోరింటాకంటే ఏ ఆడవాళ్ళకి నచ్చదురా. ఆ మొక్క కూడా నేను మా పుట్టింటి తెచ్చుకున్నాను. నీ చిన్నప్పుడు మీ నాన్నగారు అప్పుడప్పుడు నా చేతికి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఆయన ఓపిక లెక్క నాకు తీరిక లెక్క పెట్టుకోవడం మానేశాను రా. ఈరోజు చూస్తావు కదా, నీ చేతికి చందమామని తీసుకొచ్చేస్తాను. ఏంటి ఇప్పుడు నువ్వు నాకు పెడతావా? నేను కాదే, నీ హస్బెండ్ తో పెట్టిస్తాను. నీకు బ్యాండ్ పడకుండా చూసుకో. నువ్వు ప్రేమగా చెప్తావు, ప్రకాశం చెప్తావు, అర్థం కాదే బాబు. రెండు ఒకటే. నువ్వు వెళ్ళి గోరింటాకు మిక్సీలో వేసి నేను వెళ్ళి నాన్నగారిని బుట్టలో వేస్తాను. నాన్నగారు 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 నాన్నగారు. ఏంట్రా ఏమైందిరా మధు? ఐడియా లాంటి ఐడియా లాంటి. ఏమైందిరా ఆవిడికి? ఒకసారి వెళ్ళకొచ్చి మీరే చూడండి. చూడండి నాన్నగారు. ఏంటైందిరా ఆవిడికి? చేతులు చూసుకుని ఆవిడే మాట్లాడేసుకుంటుంది. ఏం లేదు నాన్నగారు, మన పెరట్లో గోరింటాకు మొక్క ఉంది కదా, ఉన్నాయి. ఆ గోరింటాకు కోసుకుని అలా ఆయన ఆవిడ చేతికి పెట్టమందట. ఆయనకి బోల్డ్ అంత పని ఉంది, పెట్టనన్నాడట. ఇంకేటా అప్పటి నుంచి అలాగ అయిపోయింది ఆంటీ. ఆంటీ అలా అయిపోతే నువ్వెందుకు భయపడిపోతున్నావు? ఎందుకంటారేటండి, లోపల మన మిక్సీ సౌండ్ వస్తుందా? మీ అమ్మ పచ్చడి చేస్తుందా? అవును, గోరింటాకు పచ్చడి. గోరింటాకు పచ్చడి ఏంట్రా? గోరింటాకు మిక్సీ చేస్తుందండి. మీరు ప్రేమగా అమ్మ చేతికి పెడతారేమోనని. మీకు కూడా పని ఎక్కువ ఉండడం వల్ల మీరు గోరింటాకు పెట్టారని మా అమ్మకి తెలిస్తే ఆ పిచ్చమ్మ నిజంగానే పిచ్చిదైపోద్దండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. పిచ్చి పిచ్చిగా కాదండి, పచ్చి నిజం చెప్తున్నాను. మా అమ్మగాని పిచ్చిదా అయిపోయింది అనుకోండి, మీ వల్ల అని చెప్పేస్తాను. ఇప్పుడు ఏం చేయమంటావురా? అలా అడగండి, చెప్తాను. అమ్మ మిక్సీ ఆడుతుంది కదా, మెల్లిగా వెళ్ళి ఏటి ఆడుతున్నావే అని అడగండి. గోరింటాకండి అని అంటది. ఎన్ని రోజులైంది నువ్వు చేతులు నిండా గోరింటాకు పెట్టుకుని? లైవ్ నేను పెడతాను అని అనండి. అమ్మ అని మీ మీద ఒక లుక్ వేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి అరుగు దగ్గర కూర్చో, నేను పెడతాను అని అనండి. ఎరా స్క్రీన్ ప్లే? స్క్రీన్ ప్లే ఒకటే కాదు నాన్నగారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అంతా నాదే. ఏంటి అలా చూస్తున్నావు? ఎన్ని సంవత్సరాలేనండి ఇలా మీరు నా గోరింటాకు పెట్టి. నాన్నగారు అమ్మకి అయిపోయాక నెక్స్ట్ నాకెట్టండి. ఎడతాను రా. గోరింతాకు కాదు, నిన్ను పాతేసి దాని మీద తులసి మొక్క. ఈ మధ్య మీకు స్నూపీలాగా బీపీ ఎక్కువైపోతుంది నాన్నగారు. స్నూపీ ఎవర్రా? మన ఇచ్చావు నువ్వు ఊరకొక్క. జోకి జోకి. ఏమే చందమామ సైజ్ సరిపోద్దా? చుట్టూ చొక్కలు కూడా ఎట్టండి నాన్నగారు, బాగుంటది.
అయిపోయింది. నా క్యారేజ్ ఇస్తే నేను మిల్లుకి బయలుదేరుతాను. క్యారేజా నేనెక్కడ ఉండానండి? సరే, 10 నిమిషాలు ఉంటాను, ఇచ్చేస్తావా? మరి ఇది ఇప్పుడు ఎలాగే? మధ్యాహ్నం మధుగాడికి ఇచ్చి పంపిస్తానండి, మీరు వెళ్ళరండి. సరే సరే. నాన్నగారు వెళ్ళిపోయారు. అమ్మా నేను కూడా వెళ్తున్నానే. నువ్వెక్కడికి రా? మేదలతో కలిసి గోడ ఎక్కడానికే. రే, ఈ పూటకి నువ్వు ఇంట్లోనే ఉండు. ఎందుకే? ఇందుకు అమ్మా బొక్కలు నొప్పెట్టేస్తున్నాయి, ఊది ఊది. ఆ చేయి తీసుకెళ్లి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు కదా. రే, అలా చేస్తే బయట ఎండిపోయి లోపల పండదురా. నువ్వు ఊదు. రే మధు, ఏంటి? మీ నాన్నగారికి ఏం చెప్పి నా గోరింటా పెట్టించారా? దాన్నే టాలెంట్ అంటారు. అది నీకు లేదు కదరా, ఎలా ఒప్పించావో చెప్పు. వద్దా చెప్పరా. చెప్తే నువ్వు నన్ను కొడతావే. గోరింటాకు పెట్టినాను కదరా, ఎలా కొడతాను చెప్పు. అవును కదా నాన్నగారు, మీరు అమ్మ గోరింటా కట్టకపోతే అమ్మ పిచ్చిది అయిపోద్దని చెప్పానే. అంతే, పిచ్చి తండ్రి పెట్టాడు. నేను పిచ్చిదానని చెప్పావా? నీకు నీ కాలికి కూడా గోరింటా కట్టించాల్సిందే. నేను వెళ్ళిపోతానుండే. రే, చెప్పాను కదా, నా చేతికి గోరింటాకు ఆరేదాకా, నా చేతులు 2 ఎర్రగా పండేదాకా. నువ్వేనా 20 ఏళ్ళు బాలకుమారి వేటి ఎర్రగా పండాలి, ఎర్రటి ముగ్గుడు రావాలని. పెళ్ళే 10 సంవత్సరాలు అయిపోతుంది అన్నకే. మరి మూసుకుని ఉండు. తెల్లగానే నీ పెళ్లి రోజు ఎప్పుడమ్మా? ఎప్పుడు చెప్పలేదే. మా నిన్నేనే మీ పెళ్లి రోజు ఎప్పుడు? అది అది గుర్తులేదా? ఉందిరా, కానీ మర్చిపోయాను. దాన్నే గుర్తులేదు అంటారు. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. థ్యాంక్స్ రా. కొడుకుల మీద కామెడీలు చేస్తున్నారు మమ్మీలు. ఊదిన చాలే గాని పదే వెళ్ళి వండుదాం. ఏం వండుదాం? వంటరా. దానికి నేనెందుకు నీ అంట? హాలిడే అసిస్టెంట్ అన్నమాట. పదా. రే, నీకు స్టవ్ వెలిగించడం వచ్చు కదరా? అంటే ఇచ్చేస్తాను చూడే. ఇంతకీ ఏం వండుదాం రా? మా గుడ్లు ఉన్నట్టు ఉన్నాయి కదా, ఉక్కు వండుకుందామే. ఈ రోజు గురువారం రా. సాయిబాబా వద్దన్నాడా? పోనీ వెజ్ బిర్యానీ. బిర్యానీ అంటావేంట్రా? వెజ్ అన్నాను కదా, అది వినిపించలేదా? ఇంకేదైనా చెప్పు. పోనీ సాంబార్ అయినా చేద్దామే. సరే, దొండకాయ చేద్దామా? వస్తే దుర్మార్గురాలా, నేను చెప్పిన కూరలన్నింటికి నో చెప్పి నీకు వచ్చిన ఒక్కగానే ఒక్క కూరకు మాత్రం ఎస్ చెప్తావా? నీకు పాపం చుట్టుకుంటదమ్మా నీకు. రే, దొండకాయలు అలా తీసిపారేకరా, అందులో ఎన్ని పోషక విలువలు ఉంటాయి తెలుసా? ఆ విలువలే కదా నీ ఆస్తి. చెప్పేది వినరా, దొండకాయ తింటే గుండెకాయ బాగా పనిచేస్తుందంట. చొల్లిది ప్రాస బాగుందని చెప్తున్నావు కదా. లేదురా, నిజమే. నీకెవడు చెప్పాడే? ఒకళ్ళు చెప్పాలా ఏంట్రా? చిన్నప్పటి నుంచి దొండకాయనే తింటున్నాను. నా గుండెకాయ చూడు ఎంత బాగా పనిచేస్తుందో. నువ్వు కూడా చిన్నప్పటి నుంచి దొండకాయనే తింటున్నావు. నీకెప్పుడైనా గుండె నొప్పి వచ్చిందా? ఇప్పుడు వచ్చేలాగుంది. నోరు మూసి ముక్కలు కొయ్యు. కోస్తున్నాను. ఇప్పుడు కడాయిలో కాస్త నూనె పొయ్యు. మొక్కలేసాక నూనె వేయకూడదటే. మాడిపోతాయిరా. నూనె కాస్త వేడవగానే ఉల్లిపాయలు వేసాయి. అది కాదు, ప్రతి కూరలో ఎందుకంటే ఉల్లిపాయలు వేసేస్తారు. ఉల్లిపాయలు లేకుండా తినలేమా? అబ్బా, ఒక్కరోజు వంటగదిలో వచ్చి నా బుర్ర తినేస్తున్నావు కదరా. నీ వల్ల నేను వంటలన్నీ మర్చిపోయేలాగున్నాను. ఇటు కామెడీలా? నీకు వచ్చిందే దొండకాయ వంట, మళ్ళీ నువ్వు దాన్ని మర్చిపోవడం. రే, చెయ్యు. రే, తాలింపు మంచిగా వేస్తే నీ చేత తాలి కట్టించడానికి మంచి అమ్మాయి వస్తుంది. అవునా? ఇప్పుడు చూడు తాలింపుతో ఫినిషింగ్ టచ్ ఎలాగెత్తాను. ఒరే ఒరే, అన్న వేయకూడదురా. అబ్బా, వంటగదంతా పెంట పెంట చేసావు కదరా. ఆ కుక్కర్లో అన్నము ఈ కూర బాక్స్ లో పెట్టు. మీ నాన్నగారికి వెళ్ళి ఇచ్చేద్దు గాని. ఫోటో తీసుకుని స్టేటస్ పెడదాం. మధు ఇండియన్ డాష్ ద గ్రేట్ ఇండియన్ కిచెన్. దొండకాయని ఇంగ్లీష్లో ఏంటంటారు గూగుల్లో చూద్దాం. IVY గార్డా? ఇదైతే రైల్వే గార్డ్ లాగా ఉంది. ఏదైతే ఏట్లే ఏటేద్దాం. IVY గార్డ్ కుక్డ్ బై మీ. ఇఫ్ యూ వాంట్ ఎనీ రెసిపీస్ సెండ్ మీ 50 రూపీస్. నమ్మ సూపర్. రే, కట్టేసావా? అయిపోయిందే. మిల్లుకెళ్ళి మీ నాన్నగారికి ఇచ్చేసిరా. ఈ ఎండ ఎలా మండిపోతుంది. ఈ ఎండతో కానీ బయటకు వెళ్తే గుండు గోల్డ్ స్పాట్ లో పేలిపోద్ది. ఇప్పుడు ఈ క్యారేజ్ ఎలా పంపిద్దాం? మన డెలివరీ బాయ్ ఉన్నాడు కదా. ఏట్రా అర్జెంట్ రమ్మని పిలిచా? ఒరే మహేష్, ఒరే నువ్వు ఇలా రాగని తీస్తుంటే నేను ఏదో త్యాగం చేయాలని నాకు అర్థమైంది, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఒరే మా పాయింట్కి రారా. ఏటి, నేను ఈ క్యారెట్ తీసుకెళ్ళి మీ నాన్నకి ఇవ్వాలా? మిల్లి దగ్గరికి వెళ్ళి ఎత్తే చాలా మూతికి సొట్టించాలా? అక్కర్లేదురామా, మా నాన్న వడ్డించుకుంటాడు. ఎరా నాటకాలా? నా మట్టుకు నేను మా ఇంట్లో నాటుకోడి పులుసు ఏంటంటే నాటకాలు చేసి నన్ను ఇక్కడ పిలిచింది కాక మీ నాన్న క్యారేజ్ డెలివరీ చేయమంటావా? నేనేమన్నా డెలివరీ బాయ్ లా కనిపిస్తున్నానేట్రా? రే, అన్నం పరబ్రహ్మ స్వరూపం రా. నువ్వు మాత్రం పైనుండి కింద వరకు వానర రూపం.
హనుమంతుడిని అంటున్నావు, చూసుకో తగులుతుంది పాపం. ఇలా నేను వెళ్తున్నాను. ఒరే మామ, డెలివరీ బాయ్ అంటే ఎవడనుకుంటున్నారా? మన ఆకలిని తీర్చడానికి బైక్ మీద వచ్చే భగవంతుడు. మనం కోరుకున్నవన్నీ కార్ట్లో వేస్తే అవి తీసుకొచ్చి మన నోట్లో వేస్తాడరా. పొద్దున్నే టిఫిన్ల దగ్గర నుంచి అర్ధరాత్రి మంచిల వరకు మన మంచి చూసుకునే మంచి మనిషిరా. సింపుల్ గా చెప్పాలంటే అమ్మ లేకపోయినా ఆకలి తీరుస్తాడరా. అలాంటి గొప్ప డ్యూటీ నీకు అప్పగిస్తే ఏటీ అని వెళ్ళిపోతావా? ఆ డ్యూటీ ఏదో నువ్వే చేయొచ్చు కదా. బైక్ లేకుండా డెలివరీ ఎలారా ఫాస్ట్ చేస్తాం? అట్లీస్ట్ ఇంట్లో సైకిల్ ఉన్నా చేసి ఉండరు మా. పోనీ పాదయాత్ర అయినా చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇందాకలే మా అమ్మతో కలిసి దొండకాయ కూర చేశాను. కాలు మీద ఆయిల్ పడి నరాలన్నీ బాయిల్ అయిపోయారా. అందుకే నావాడు ఒకడు ఉన్నాడు, నన్ను నమ్మినవాడు ఒకడు ఉన్నాడు అని నీకు కాల్ చేశాను. నేను అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదేమోరా మనం. ఒరే సొల్లు నీకు పళ్ళు సందుల్లో ఉంటదేట్రా, నోరు తెరిస్తే వాగేస్తా. ఇలాగే లవ్ యూరా మామా. నాడా మహేష్ గారు ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఏంట్రా మహేష్, నువ్వేంటి ఇక్కడ? మీ నాన్నగారు ఏమైనా పంపించారా? లేదు, మీ బాబు పంపించాడు. ఆ? అదే మీ బాబు మధు బాబు పంపించాడు అంటున్నాను అంకుల్. ఆడెందుకు పంపించారా? గువ్వ కదపలేక ఆ? ఆడ కాలంలో కాలేటట్టు కడుక్కొని వస్తానని చెప్పి నన్ను పంపించాడు అంకుల్. ఏది త్వరగా చెప్పవేట్రా? అంటే అడ్డ రూట్ లో వచ్చాను కదా, తిన చెప్తే బాగోదని. ఛీ, సేమ్ ఫీలింగ్ అంకుల్. ఎందుకు వచ్చావురా? మీతో మాట్లాడడానికి అయితే కాదు అంకుల్, క్యారేజ్ ఇవ్వడానికి. క్యారేజా? నీతో ఇచ్చి పంపించారా ఆ నా కొడుకు? మీ కొడుకే అంకుల్, కానీ సరదా సుబ్బారావు కొడుకుతో పంపించాడు దొంగన కొడుకు. ఆడిస్తే నువ్వెందుకు వచ్చావురా? మీరు అలా క్వశ్చన్లు అడుగుతారని తెలియక క్యారెట్ తెస్తే కప్పు ఓపెన్ చేసి తినకుండా ఏడంకులే క్వశ్చన్లే. మీరు సెలవెత్తే నేను ఇంకెళ్తాను. ఎల్లుగలే గాని ఒక నిమిషం ఆగరా. ఇప్పుడు అమ్మ పావుగంట బుర్ర తినేస్తాడు. చెప్పండి అంకుల్. అరే మహేష్, మీ నాన్నగారు సరదా సుబ్బారావు గారు ఎంత సరదాగా ఉంటారా? నేను కూడా సరదాగానే ఉంటాను కదా అంకుల్. చాలా పద్ధతిగా సరదాగా ఉంటారా. క్లీన్ షేవ్ చేసుకుని జుట్టుని బాపిడి తీసుకుని. నా గెడ్డలు వస్తే నేను కూడా క్లీన్ సేవ్ చేస్తాను అంకుల్. గెడ్డం అడ్డం అనట్లేదురా, నీ జుట్టు గురించి మాట్లాడుతున్నాను. ఏట్రా అది మేక్ లాగా? అది మేక్ కాదు అంకుల్, స్పైక్. వంగదా? నేను కోరిని నించోబెట్టాను అంకుల్. చూడటది సిరాకు దుందిరా. ఎవరు చూడమన్నారు అంకుల్? ఎదురుగా వచ్చిన అందరూ చూస్తారు కదరా. కామెంట్లు చేసిన వాళ్ళు కాకులు అనుకుని వదిలేయాలి అంకుల్. ఇన్స్టాగ్రామ్ లో మధుగడు అలాగే చేస్తాడు. అరే మహేష్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చెప్పిందేనరా? నేను కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కానీ నేను చెప్పింది ఎప్పుడే నిన్నరా? పెద్దోండి కదరా. నా కొడుకు ఎలాగో నా మాట ఎండు. నువ్వైనా నా మాట విని ఆ జుట్టు కొంచెం కట్ చేసిన సరిగ్గా దూకో. అంకుల్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంకుల్. ఎనఫా? చాలా ఇంకా చాలా అంటున్నాను. మీరు ఏదైనా చెప్పండి. ఆ మధుగడితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని, మీతో ఇంకెప్పుడు మాట్లాడద్దని, మీ ఇంటికి అసలు ఇంకెప్పుడు రావద్దని అన్నీ వింటాను. కానీ నా జుట్టు కట్ చేసుకోమని మాత్రం చెప్పొద్దు అంకుల్. మీకు తెలుసా అసలు ఈ జుట్టుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? ఏంట్రా దీనికి ఫ్యాన్సా? అరే ఈ సూది స్పైక్ ఎంతమంది అమ్మాయిల గుండెలో సూది దింపితే మీకు తెలుసా? ఇంట్లో అద్దం ముందు సూది స్పైక్ తీసుకొని స్ట్రీట్ లో అడిగెడితే అడిగెట్టక ముందు అమ్మాయిలు వచ్చి మీద పడిపోతారు. ఆహా, అయినా మీకేటి తెలుసు అంకుల్, ఈ జుట్టు కనబడదు కదా. ఈ జుట్టును కాపాడుకోవడం ఎంత కష్టమో తెలుసా? క్రీములు, కండిషనర్లు, షాంపూలు, సొల్యూషన్లు ఎన్ని రాసినా ఒక్క ఇంటికి ఊడిపోతే చాలు అంకుల్. అయ్యో ఏడుకొండలు వాడే ఎందుకు ఇంత కష్టం ఇచ్చామని ఏడుస్తాం. ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు అనుకుంటాం, కానీ నాతో పాటు ఆడికి కూడా ఊడిపోవాలని కోరుకో అంకుల్. రే ఇంకేం వద్దు అంకుల్. జుట్టు లేని వాళ్ళకి జుట్టు ఉన్నాడు అంటే జలసి. మీరు ఇంకా క్యారేజ్ ఓపెన్ చేసి రుచి చూసి ఆ దొండకాయ కూర ఎలాగుందో చెప్పండి. చేసింది ఆ మధుగడట. వెళ్ళొస్తాను, బాయ్. జుట్టు కట్ చేసుకోమన్నందుకు జాంబీలా మాట్లాడి వెళ్ళిపోతారేంటి ఈడు? ఆహా, క్యారేజ్ బాక్స్ డెలివరీ అయిపోయింది. 4 స్టార్ రేటింగ్ ఇద్దాం. ఒరే మధు, వడ్డిచ్చేస్తే తినేద్దాం రా. అమ్మా చేతులు కడుక్కోవేటే. రే ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగా పండుతుందిరా. ఆహా, చూస్తుంటే 3 రోజులు ఉంచేలాగా ఉన్నా. ముందెళ్ళి పల్లెల్లో పెట్టుకుని రారా. రే కూర కొంచెం ఎక్కువ వేసి తీసుకునిరా. ఏదో పెద్ద కోడి కూరలా చెప్తున్నావు బాబు. రోజు తిన్న దొండకాయ కదా. స్పూన్ తేలేదేంట్రా? నువ్వెందుకే, నేను తినిపిస్తాను కదా. ఆ పట్టు. ఎలాగుంది? చాలా తీయగుందిరా. కొంప తీసి కూరలో పందరేయించే పెట్టు నాతోనే. నీకు అర్థం కాదులే గానీ తినిపించు. అమ్మా టీవీ ఆన్ చేయనా? పెట్రా, ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తే చూద్దాం. అవునే, ప్రోగ్రామ్ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు పట్టుకుంటే పట్టుసేరా ప్రోగ్రామ్ వచ్చేది గుర్తుందా? నేను చంకలో ఎక్కించుకుని మన ల్యాండ్ లైన్ నుంచి ఓ తెగ ఫోన్ చేసేదాన్ని. ఎప్పుడు కలిసేది కాదు. కరెక్ట్ గా రేట్లు చెప్తే పట్టు చీరలు ఇచ్చేవాళ్ళరా. అయితే నీకు ఎప్పుడు రాలేదు గిఫ్ట్? ఎక్కడ్రా, మీ నాన్నగారిని అడిగి స్టార్ మహిళకి వెళ్తానన్నాను, కుదరలేదు. కానీ ఒకసారి పట్టు మరి మా ఊరు వంట ప్రోగ్రామ్ వాళ్ళని మన ఇంటికి పిలిచాను. స్పెషల్ ఎట్ వండుతారు మేడం అని అడిగారా? అవునరా. నువ్వు దొండకాయ కూర అని చెప్పావా? అవునరా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోరా. ఇదంతా నీ చిన్నప్పుడు జరిగింది కదా, నీకెలా గుర్తుంది? గుర్తుండక్కర్లేదా, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. పెద్ద కోల్డ్ ఫారం పెట్టైనా సరే నీ కోడలతో కోడి కూర వండిస్తాను చూడే. అబ్బో కోడలంట, ముందు నువ్వు డిగ్రీ పాస్ అవ్వు. పాస్ అవ్వడం నాకు పాస్ పోసినంత ఈజీ. చూస్తావు కదా, మా జ్ఞానానందం కాలేజీలో సర్వజ్ఞాని నేనే నిరూపిస్తాను. సరే నేను కాసేపు పడుకుంటాను. ఆ అంట్లన్నీ కాస్త గడి పెట్టే. సెంటు కొట్టుకుని బయటికి వెళ్దాం అనుకున్న లోపు అంట్లు అంటావే. ఏడు చేస్తాం, అంతా గోరింటాకు మహిమ.
ఏమే ఏమండి వచ్చేసారా? వచ్చాను గాని ఆ మధులడేడి పాపం పొద్దున్నుంచి పనులన్నీ చేసి అలసిపోయి ఇప్పుడే పడుకున్నాడండి. తిన్నాడా లేదా? తిన్నాడండి. ఇంతకీ ఈరోజు కూర ఎలాగుంది? అలాగే ఉంది. మన మధుగాడు ఉన్నాడండి. కోడి మీద సాలిస్తే చెప్తున్నావే. అన్నం వడ్డించి నేను స్నానం చేసి వస్తాను. సరేనండి. ఏమే నీ గోరింటాకు చూపి. ఇదిగోండి. అబ్బా భలే పండిందే కదా. ఇంకా మిగిలిందా అయిపోయిందా? ఇంకొంచెం ఉందండి, మీకు పెట్టనా? నాకు కాదే, పాపం పొద్దున్న మధులో అడిగాడు కదా, ఆడికి 2000 పెడతారు ఇలాగి. ఏమండి పొద్దున్న మాటల్లో మధుగాడు మన పెళ్లి రోజు ఎప్పుడైనా అడిగాడండి. చెప్పావా? లేదండి. ఏ నీకు గుర్తులేదా? ఆహా ఎల్లుండే నాకు గుర్తుంది. మరి చెప్పడానికే. వాడికి చెప్తే లేని పోడి హడావిడంతా చేస్తాడు నాకు భయం. నా జేబులో డబ్బులు దొరికి ఏదో ఫిక్స్ పని చేస్తారు కదవా. చెప్పకుండా మంచి పని చేసావు. చూడు ఎలా పడుకుంటున్నాడు. బాగా పెట్టారండి. పడుకుందాం పద. అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నానురా. ఏటా ఇది? అబ్బా నా చేయికైనా నీ చేనే బాగా పండినరా. ఆ చుక్కలు చూడు ఎంత చక్కగా పెట్టారు. చుక్కలు ఎందుకు పెట్టారా నాన్నగారు? నాన్నగారు పెట్టారని నీకెలా తెలుసురా? నైట్ కల వచ్చింది. చందమామ చుట్టూ చుక్కలుంటాయి కదరా. అవి చందమామ చుట్టూ ఉంటే బాగుంటాయి, నా చేతి మీద ఉంటే ఏం బాగుంటాయి? అబ్బబ్బా ఇప్పుడు ఏమైందిరా? ఏటైందని అడుగుతావేటే? ఆడవాళ్ళు ఎట్టుకున్నట్టు ఎట్టిసారు, మా ఎదవాళ్ళు చూసారనుకో ఆడ లేడీస్ లాగా ఏటరా ఇదని ఏడిపిస్తారా? నీకు అర్థం కాదులే. అలా అన్నోడిని ఇక్కడ తీసుకునిరా, ఇంకా గోరింటాకు మిగిలింది వాడికి పెట్టేస్తాను. మమ్మీ ఐ లవ్ యూ. మీ నాన్నగారికి ఎప్పుడైనా ఏమైనా చెప్పారా ఇలాగా? చెప్పాను అనుక చెప్పు తీసుకుని కొడతారు. అవసరమా? ఏది నీ చేతులు చూపించి ఎలా పండేసి వస్తాను. ఇదిగోరా. అబ్బా భలే పండిందే. అందుకే నైట్ పొద్దున్న ఎప్పుడో నైట్కి తీసా. చెప్పాను కదా ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత బాగా పండుతుందని. కొబ్బరి నూనె కూడా రాశాను, అందుకే ఇలా మెరుస్తుంది. అందుకేటి మెరిసేయట్లేదు. నిన్నంతా నేను ఇంట్లోనే ఉండి పనులు చేశాను కాబట్టి మెరుస్తున్నది. సరేలే, ఒక్క రోజుకే ఇలా అయిపోతున్నావు. నేను రోజు చేయట్లేదా ఏంటి? నిజమేనే, నిన్న ఒక్క రోజుకే నేను అవుట్ అయిపోయాను. ప్రతిరోజు ఎలా చేస్తారా బాబు మీ అమ్మలందరూ. ఇక నుంచి నెలకోసారి నీకు గోరింటాకు పెట్టిస్తాను. ఆ రోజు నేనే ఈ ఇంటికి అమ్మనవుతాను. నువ్వు అమ్మ అయిపోయి బాగుండేదిరా. ఈసారి గోరింటాకు కాకుండా మెహందీ పెట్టుకుందామే. మెహందీ ఏంట్రా? అదేనా అమ్మా కోను పెళ్లి కూతురు గట్ట పెట్టించుకుంటారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓహో అదా. అదేనా అమ్మా నీ పెళ్లి పెట్టుకోలేదేటి? చిచ్చి అవేం బాగుంటాయిరా. నా పెళ్లి టైంలో మిక్సీ కూడా ఉండేది కాదు. రుబ్బు రోల్లోనే గోరింటాకు రుప్పి చేతికి పెట్టింది మీ అమ్మమ్మ. పెళ్లిలో అందరు నా గోరింటాకు చూసి ఇలా ఎదైపోయారు. మీ నాన్నగారు అయితే నా చేతులు చూస్తూనే ఉండిపోయారు. చేతిలో దొండకాయ పట్టుకుని కూర్చొని ఉంటావు, అందుకే చూసుంటారు. జస్ట్ కిడ్డింగ్ అమ్మా, అలా చూస్తున్నావు. నువ్వు అలా చెప్తుంటే నాకు నీ పెళ్లి రోజు గోరింటాకు చూడాలనిపిస్తుంది అమ్మా. ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఏం ఫోటోలు? అదేనా బాబు పెళ్లి ఫోటోలు. పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఉంటే కదా. ఏ ఫోటోగ్రాఫర్ నెట్లేదా? పెడతామంటే మీ నాన్నగారే వద్దన్నారా. ఆ ఫోటోగ్రాఫర్ 5 రూపాయలు అడిగారని. 5 రూపాయలే కదే? అప్పుడులో 5 రూపాయలు కదే కాదు, 5 రూపాయలు కదా అని ఆలోచించేవాళ్ళు. నిజమేనా బాబు? ఈ రోజుల్లో పెళ్లి కంటే పెళ్లి ఫోటోలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ 5 రూపాయల గురించి ఆలోచించి ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు మాది. పోనీ పెళ్లి అయిపోయాక దిగాల్సింది కదా. పెళ్ళయ్యాక చాలా మెట్లు దిగాం కానీ ఫోటో దిగలేదురా. తిరుపతికి వెళ్ళి దిగినవే అవి చూసావు కదా. అయితే పెళ్లి ఫోటోలు లేవంటావు? లేవురా. అయితే నేను ప్లాన్ చేయనా? ఏంటి? షూటే అమ్మా, పోస్ట్ వెడ్డింగ్ షూట్. పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఏంట్రా? పెళ్లికి ముందే ఫోటోలు దిగితే ప్రీ వెడ్డింగ్, పెళ్లి అయిపోయాక ఫోటోలు దిగితే పోస్ట్ వెడ్డింగ్. పెళ్ళాకి 2 సంవత్సరాల తర్వాత ఫోటోలు అంటే? నువ్వు నాంచకుండా నాన్నగారిని మేనేజ్ చెయ్యి. నీకు ఇష్టమైన నాకు అర్థమైపోయింది. నేను ఒక అరగంటలో స్క్రిప్ట్ రాసుకుని వస్తాను. యాక్షన్ చెప్పగానే నువ్వు యాక్టింగ్ మొదలెట్టాలి. ఏంటి? ఒరేయ్ అమ్మా సిగ్గుపడుతున్నావు, నీకు భయం ఏంట్లేదులే, నాకు తెలుసులే. ఏం చేస్తాడో ఏంటో వీడు. ఏంట్రా బుడతా ఫోన్ వైపు అంత కోపంగా చూస్తున్నావు? పాపాలు కాదు చేపలు పెట్టేయాలని ఉంది. ఎవరికి రా బాబు? ఇదిగో మన ఫిల్మ్ ఇమోజీ వీడియోలో ఇలా కామెంట్లు పెట్టిన వాళ్ళకి. కామెంట్లు పెడితే మంచిదే కదరా బుడతా. ఏట్రా మంచిది? మొన్నటి వరకు బుడత్ సూపర్, బుడత్ ఫ్యాన్స్ కి లైక్ చేయండి, బుడత కామెడీ మామూలుగా లేదని కామెంట్స్ పెట్టేవారు. ఇప్పుడు చూస్తే ఒకటి కనిపించట్లేదు. మధు నీ ఏడుపు బాగుంది, మహేష్ నీ నవ్వు బాగుంది, ఆఖరికి బల్లిగాడి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్తున్నారు. నువ్వేటి చేయట్లేదేమోనరా అందుకే పెట్టట్లేదు. ఎందుకంత కుళ్ళు? కుళ్ళు కాదురా, నీకే కళ్ళు కనిపించట్లేదు. ఆ మధుగాడు ఏడుపు బాగుందంటారేట్రా? అయినా ఆ మధుగాడి కంటే నేనే బాగా ఏడుస్తాను, చూపించలా?
ఒరే బుడత అది ఏడుస్తున్నట్టు లేదు, జిప్ ఇరుక్కుపోతే గింజుకుంటున్నట్టుంది. ఒరే బల్లి, మనిద్దరమే కదా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు సేమ్ స్కూల్లో చదువుకున్నాం. ఆ మధు మహేష్ గడలంటే 8th క్లాస్ నుంచి వచ్చారు. నువ్వు నన్ను సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తావేట్రా? ఒరే బుడత, ఫ్రెండ్ అనేవాడు లైఫ్లో ఎప్పుడొచ్చినా ఒకేలా చూడాలరా, అంతేగాని ఆడప్పుడు వచ్చాడు ఈడిప్పుడు వచ్చాడు అని చూడకూడదు. ఇవన్నీ నీకు చెప్పినా నువ్వు మారవరా. మార్చినా నేనేమైనా సిమ్ కార్డ్ నేటి ఫ్రెండ్షిప్ బోర్డ్ ని. డైలాగ్ బాగుంది కానీ డ్రాయర్ వేసావా లేదా? డ్రాయర్ ఎందుకు అయ్యవురా? పిచ్చుతుంటే కంఫర్ట్ ఉండట్లేదురా బల్లి. కాలేజ్కి వెళ్ళినా కొట్లోకి వెళ్ళినా కూర్చోవడమే. ఆ మాత్రం దానికి డ్రాయర్ ఎందుకు చెప్పు? చి, డ్రాయర్ వేసుకోపోతే ఏమవుద్దో తెలుసా? తెలీదురా, నాకు తెలుసుకోవాలని లేదు కూడా. నీకు డ్రాయర్ షాప్ ఉంది కదా అని నాకు ప్రమోషన్స్ చేయకు. ఎదురుగా వస్తున్నారు కదా వాళ్ళకి అమ్ముకో. ఏట్రా గోడ మీద ఉండాల్సినోడు చెట్టు మీద ఉండాల్సినోడు రోడ్డు మీదకి వచ్చారే. అడవిలో ఉండాల్సి నువ్వు కూడా వచ్చావు కదా. బాగా చెప్పావురా బుడతా. మిడతలా జుట్టు పెట్టుకొని నన్ను బుడతా అంటాడు ఏటీడు. బాగా చెప్పేవరా పడతా. చూడరా బల్లి, ఈ ఎపిసోడ్ లో కౌంటర్ల మీద కౌంటర్లు వేసి కామెంట్లు అలా పెట్టించుకుంటాను. చి, ఒరే ఎంతకి ఎందుకురా అసెంబ్ల్ అవ్వమన్నారు? మధుగడు ఏదో సంబరాలు ప్లాన్ చేయాలట్రా. ఏం సంబరాలు? మా పేరెంట్స్ వెడ్డింగ్ సంబరాలరా. ఏట్రా మీ నాన్న రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ఏటి? రెండో పెళ్లి కాదురా, వాళ్ళకే మళ్ళీ పెళ్లి. అంటే వాళ్ళు చేసుకోకుండానే నిన్ను కనీసరా? అవన్నీ ఎందుకు గాని ఇంతకే సంబరాల్లో భోజనాలు ఉన్నాయా లేవా? అంత భారీ సంబరాలు కాదురా పడతా. అయితే నేను రాబరా. మ్యాక్స్ ఇప్పిస్తాడట్లేరా? అయితే నేను వస్తాను. సరే గాని ఇంతకీ ప్లాన్ ఏంటనుకుంటున్నావు? ఇంకేటుంది, వాళ్ళ నాన్న జోబులోకి 500, వాళ్ళ అమ్మ పోపుల డబ్బాలో 300 తీసి కేక్ కటింగ్ చేయించేస్తాడు. ఒరే స్నాక్, బుడతావు 2 నిమిషాలు ఆరారే చెప్తాడు. నువ్వు చెప్పరమ్మా. మీరు అన్నదానం రక్తదానం వినుంటారా? నేను అమ్మా నాన్నలు దానం చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్నాను రా, ఈడేదో ఒక రోజు వీళ్ళ అమ్మా నాన్నలు ఏ ప్రేమ సమాజంకో దానం చేస్తారని. కానీ మరీ ఇంత ఫాస్ట్ చేస్తారని అనుకోలేదు. ఒరే బుడత, ఏటీ ఫ్లో? చెప్పాను కదరా, ఆగను. నీ అబ్బా చెప్పేది పూర్తిగానే. మా అమ్మా నాన్న నాకు ఈ జన్మను దానం చేశారు కదరా, అందుకే నేను కూడా వాళ్ళకి ఏదో ఒకటి దానం చేద్దాం అనుకుంటున్నాను. ముందు స్నానం చేయరా బాబు, కంపు కొడుతుంది. ఎలాగిచ్చానురా బల్లి. ఎందుకు ఏడు దానం చేస్తావురా? జ్ఞాపకాలరా. తీపి గారులా? అబ్బా తీపి గారులు కాదట్రా, జ్ఞాపకాలు. నువ్వు ఆగరా వస్తుంది. నువ్వు కంటిన్యూ. మా అమ్మా నాన్నలకి ఎప్పుడో 25 ఏళ్ళ కింద పెళ్లి అయిందిరా. ఒక 7-8 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. ఈడు క్లాస్ కి లేటే, భూమి మీదకి లేటే. వాళ్ళ పెళ్లి టైంలో ప్రీ వెడ్డింగ్లు పోస్ట్ వెడ్డింగ్లు అని ఫోటో షూట్లు ఉండేవి కాదు కదరా. పెళ్లి అయిపోయింది కాబట్టి ప్రీ వెడ్డింగ్ పెట్టలేం. అందుకే మా అమ్మా నాన్నల యాన్యువల్ డే గిఫ్ట్ గా వాళ్ళకి పోస్ట్ వెడ్డింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. యాన్యువల్ డే కాదురా, అది యానివర్సరీ. ఫీల్ ఉన్నప్పుడు ఫ్లోలో వెళ్ళిపోవాలి కానీ స్పెల్లింగ్ ఎందుకురా? ఐడియా బాగుంది కానీ ఈ రోజుల్లో వెడ్డింగ్ సూట్లు అంటే వడ్డీలు తెచ్చి మరి కట్టాల్సి వస్తుంది. నీకు మాసిపోయిన చెడ్డి తప్ప ఏటి లేదు. మా పక్కన నవ్వుకొని వస్తానుండు. అయిపోయిందా? నవ్విసావా? ప్రతిదానికి డబ్బు అక్కర్లేదురా మైస్. కానీ డబ్బుతోనే ప్రతిదీ వస్తుంది. ఇది మాత్రం డబ్బు లేకుండా సెట్ చేశాను మావా. అంగప్పారు సూపర్ బ్రో, సూపర్ ఉన్నారు నలుగురును. బొక్కబూరు బుర్ర వేసుకుని బాగానే ఆలోచించావురా. ఇప్పుడు మన డూపేస్ గడితో పోస్ట్ వెడ్డింగ్ సూట్ డూప్ చేయించేస్తాం అనమాట. నేనే డూపేసే పెళ్లిళ్ళు ప్యాకేజ్ తో ప్యాకెట్ ఎత్తుంటా. మరి ఈడు బేరం ఒప్పుకున్నావేట్రా? సూపర్ గడిగా బ్రో, సూపర్ రీజన్ తోనే సుపారీ ఒప్పుకున్నాను. ఏట్రా అంత స్వీట్ సుపారీ రీజన్? పెళ్ళయ్యాక పోస్ట్ వెడ్డింగ్ కామన్ బ్రో, కానీ పెళ్ళయి 20 ఏళ్ళు అయ్యాక ఫోటోషూట్ అంటే వేస్ట్ కాదు బ్రో, వెరైటీ. మధు బ్రో నాకు కాన్సెప్ట్ చెప్పగానే మబ్బులు ఇడిపోయాయి. వర్షం పడుతుందేమోనరా అయితే. ఇలాంటి డిఫరెంట్ షూట్ ఒక్కటి చేస్తే చాలు బ్రో, విజయనగరం డిస్ట్రిక్ట్ దాటి ఎక్కడికో వెళ్ళిపోతాను. వెళ్ళిపోరా బాబు, ఇడు గోల తట్టుకోలేకపోతున్నాం. డూపేస్ గానీ బాగానే డూప్ చేసావు గానీ మరి మీ బాబుకి డూప్ చేస్తావురా? ఫోటో షూట్ అనగానే ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు అనుకున్నావా? అదేరా మావా, అందుకే నువ్వే ఏదో ఒకటి ఇవ్వాలి. ఒక జల్లు ఇచ్చిరా, తినేసి వెళ్ళిపోతాడు. ఒరే బల్లి, ఫ్లో చూసావా ఎలాగుందో? ఒరే నా దగ్గర ఒక ఐడియా ఉందరా. ఈ బల్లిగాడికి ఏంటి డైలాగులు ఎక్కువ ఉన్నాయి ఈ ఎపిసోడ్ లో? ఏట్రా బల్లి ఐడియా? సూపర్ రా బల్లి. ఒరే మావా, ఐడియా ఎదిరిపోయింది కదా. మామూలుగా లేదురా, సూపర్ గుంది బ్రో, ఇది ఫిక్స్ చేద్దాం. ఏట్రా మీలో మీరు అనేసుకుంటే సరిపోద్దా? నా డెసిషన్ అక్కర్లేదా? ఆటలు అట్టుకోండు నీకు ఎందుకురా? మైస్, బల్లిగడి చెప్పినట్టు మీరు రెడీ అయిపోయి వచ్చండి, నేను మా అమ్మ బాబులను రెడీ చేస్తాను. సరేరా. ఏట్రా లోపలికి వచ్చి డోర్ వేస్తున్నావు? ఏదో పని చేసావు. రోజు నైట్ మీరే డోరేస్తారు, అలాగని రోజు మీరు ఏదో చేస్తున్నట్ట. ఏదో సమాధానం ఇవ్వమంటే ఎదోలానే ఇస్తావు. ఇది మరీ బాగుంది. ఇది సమాధానం ఇస్తేనేమో ఎదవంటారు, సమాధానం ఇవ్వకపోతేనేమో ఎదవన్నారు ఎదవంటారు. ఈ ఎదవ తిట్టు కాకపోతే ఇంకే ఎదవ తిట్టు రాదేటండి మీకు? కొత్తది ఏదైనా వాడచ్చు కదా, అనడానికి మీకు బాగుంటది, వినడానికి నాకు కూడా బాగుంటది. సిగ్గులేని ఎదవా. మళ్ళీ అదే తిడతారు. అమ్మా అమ్మా అమ్మా, నేనంతా సెట్ చేశాను, నువ్వు సెట్ లో ఉన్నట్టు యాక్ట్ చేసి. మన ఇంటి దగ్గర పోలీస్ సైరన్ వస్తున్నాయంట్రా. స్క్రిప్ట్ స్టార్ట్ అయిపోయిందే, నువ్వు రెడీ అయిపోయి చెప్తాను. సూపర్ బ్రో. వీళ్ళేంటి ఎలాగొన్నారు? ఎవరు బాబు? అగ్ని
అగ్గిపొల్లంతలో నువ్వు అగ్నివేంటి? డ్రెస్ కూడా తెలియట్లేదా? డ్రామా కంపెనీయా బ్యాండ్ ట్రూపా? ఏంటి నాన్నగారు ఎవరొచ్చారు? గోర్ఖాలనుకుంటారా? గోర్ఖాలా? పోలీస్ డ్రెస్ వేసుకుని రండిరా అంటే ఇలాగొచ్చారేట్రా? అయ్యో నాన్నగారు గోర్ఖాలు కాదండి, సైరన్ బండి వేసుకుని వచ్చారంటే పోలీసులు. అదే బండో చూడు. ఈ డూపేస్గా లారీ డ్రైవ్ చేసుకుని వచ్చినట్టున్నాడు. సార్ మీరు పోలీస్ ఆఫీసర్లే కదా? అగ్ని ఒరే పొట్టి పుడతా ఓవర్ యాక్షన్ ఆపరా. ఈడు పోలీసులు ఏంట్రా పిల్లల్లా ఉంటేను? లేదు నాన్నగారు పోలీసులే, కావాలంటే అడగండి. ఎవరు బాబు మీరు? నేను సిఐ, ఈడు కానిస్టేబుల్, ఈడు చిన్న టేబుల్. అగ్ని అతను క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్. సూపర్ గా చెప్పారు సార్ బ్రో. సిఐయా? ఏఐ నుండి కూడా ఇలా కనబట్టలేదు. అమ్మా యాక్షన్. పోలీసులు వచ్చారేంటండి? పోలీసులు కాదే. పోలీస్ డ్రెస్ లో అంత నీట్ గా ఉంటే పోలీస్ కాదంటారేంటండి? మీరు పోలీసులే కదా? అవును మేడం, ఎస్పీడీ ఎమర్జెన్సీ. నాన్నగారు విన్నారా? స్పెషల్ ఫోర్స్ అట. నార్మల్ పోలీసులు వీళ్ళు యూనిఫామ్ లో ఒకలాగే ఉండవండి, అందుకే మీకు అలా అనిపిస్తుంది. ఈ అబ్బాయి ఎవరు? వీళ్ళ అబ్బాయినేనండి. ఈ వీధిలో మీ ఫ్యామిలీకి మంచి పేరుందని వచ్చాం. ఇంతకీ మీ పేరేటి? నాన్న. నీ పేరు? అమ్మా. మరి నీ పేరు? మిడిల్ క్లాస్ మధు. బాబా అంటావేమో అనుకున్నా. అగ్ని. సారీ అండి, డిపార్ట్మెంట్ వేరే కదా, అందుకే తెలుసుకోలేకపోయాను. ఎందుకీ మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఫ్యామిలీ కోఆపరేషన్ కొంచెం కావాలి. ఫ్యామిలీ ఆపరేషన్ ఎప్పుడో చేయించుకున్నారు మా నాన్న. చెప్పండి నాన్నగారు సిగ్గుపడకుండా. రే చెత్తనా కొడక, నువ్వు నోర్మై. కోఆపరేషనా? ఎందులో? ఈ ఇన్వెస్టిగేషన్ లో మీరైతేనే కోఆపరేట్ చేయగలరని మీ ఇంటికి వచ్చాం. మేమెలా సాయం చేయగలమండి? మొన్న సంక్రాంతి పండక్కి ఫిల్మీ మోజీ ఛానల్లో రిలీజ్ అయిన వీడియోలో మీ ఇద్దరు ఉన్నారు కదా, అవునండి. అందులో చూసే మీ ఇంటికి వచ్చాం. మీ వయసు 40 దాటుంటదా? ఆ, అయితే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక 20 రోజుల క్రితం విజయనగరం ఊరి శివార్లలో 40 ఏళ్ల ప్రేమ జంట యాక్సిడెంట్ కు గురైంది. 40 ఏళ్ళ ప్రేమ జంట? మరి అంటే ముదర జంట ఏంటండి? అదంతే. ఆ 40 ఏళ్ల ప్రేమ జంటది హత్య, ఆత్మహత్య, హత్యాత్మ అని తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ మమ్మల్ని పంపించింది. ఎస్ సార్. మేము క్రైమ్ సీన్ కి వెళ్లి పంటలు వేసుకున్నాక ఒక ఐడియా వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ని త్వరగా ఛేదించాలంటే చెదల మందేసి క్రైమ్ సీన్ అంతా రీక్రియేట్ చేయాలి. దానికోసం మాకు 40 ఏళ్ల ప్రేమ జంట కావాలి. మొన్న సంక్రాంతి వీడియోలో మీరు అచ్చం ఆ 40 ఏళ్ల ప్రేమ జంట లాగా కనిపించారు. అందుకే పోలికలను ఎత్తుక్కుంటూ పోలీసులు మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు మేము వాళ్ళగా యాక్ట్ చేయాలా అండి? ఎస్ మేడం. సే నువ్వు ఆగు, మేమెలా యాక్ట్ చేయగలమండి? పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే పేరు ఫోటోలు పేపర్లో ఇస్తాం. అంతేకాదు మీకు భారత రత్న కూడా ఇప్పిస్తాం. ఏమండి భారత్ రత్న కండి ఏ పేపర్లు వేస్తారండి? మీ ఇంటికి ఏ పేపర్ వస్తుందో ఆ పేపర్లో ఇస్తాం. మా ఇంటికి మొన్నే పేపర్ ఆఫీసేవండి. అయితే రాదండి. సే నీకు ఓకేనా? మ్మ్. నీకు ఇబ్బంది అయితే చెప్పే వద్దు. పాపం మీకు హెల్ప్ కావాలంటండి, చేస్తే పుణ్యమే కదా. నిజమే. ఇప్పుడు ఏం చేయాలండి? మాతో క్రైమ్ సీన్ కి రావాలి. సరే పదండి. ఇలాగే వచ్చేస్తారా? కొంచెం ప్రేమ జంటలాగా ఫేస్ వాష్ చేసుకుని పౌడర్ రాసుకుని రండి. సూపర్ బ్రో, నాకు ఎడిటింగ్ పని తగ్గించేశావు. సరేనండి. ఏమే పదా. అరే మామ, యాక్టింగ్ ఎలాగుంది? యాక్టింగ్ బానే ఉందిరా. ఈ బుడతడు ఓవర్ యాక్టింగ్ తెలిసిపోయేలాగా ఉంది. అగ్నిరా. ఆడత పిల్లేం కాదు. అయినా ఈ బట్టలేట్రా ఏ కోసానైనా పోలీస్ డ్రెస్ లాగా ఉందా? డూపేస్ గడ్ ఫోటో స్టూడియోలో ఉన్నాయిరా, వేసుకుని వచ్చా. మళ్ళీ రెంట్ ఎందుకు బొక్కని? మరి ఆ లారీ డూపేస్ గడ్ స్వారీ. ప్రాసెస్ సూపర్ మహేష్ బ్రో. నువ్వు అలా అరకరా, తెలిసిపోద్ది లోపల. ఏ ఫోటో షూట్కి డ్రెస్సులు తెచ్చారా? మన ఇచ్చూరు ఇస్త్రీ షాప్ ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదరా, ఆడికో 100 కొడితే ఎవడో ఇస్త్రీకి ఇచ్చిన కొత్త బట్టలు రెంట్కి ఇచ్చాడు. అవి మీ అమ్మ నాన్నలకి వేయించి ఫోటోలు లాగేద్దాం. లాగేద్దాం బ్రో, లవ్ షూట్ లా డూప్ చేసేస్తా. మా నాన్నకి ఈ డ్రెస్సులు చూసి డౌట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇంకెన్ని క్వశ్చన్లు అడుగుతాడా? ఒరే నా పెర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిస్తాను చూడు. దొరికిసాం అనుకో పెచ్చ కొట్టుడు కొడతాడు మా బాబు. అప్పుడు కూడా లాగేద్దాం బ్రో, యాంగ్రీ పోజెస్. వచ్చేస్తున్నాడు. సార్ వెళ్దామా? అగ్ని. ఆగమంటున్నారా? అబ్బే లేదండి, పదండి. నీ పని తర్వాత చెప్తాను రా. మీ బండి మీద వచ్చి మా బండిని ఫాలో అవ్వండి, సరేనా? సరేనండి. అబ్బా భలే ఉంది కదండి చోటు. ఈ చోటేనండి క్రైమ్ స్పాట్. అయ్యో మిస్టర్ డూపేష్, చెప్పండి సార్ బ్రో. నీ కెమెరాలు లైట్లు సెట్ చేసుకో. సీన్ ని రీకన్స్ట్రక్ట్ చేద్దాం. సూపర్ సార్ బ్రో. చెప్పింది గుర్తుంది కదండి? మీరు ఇంకా ఏం చెప్పలేదు కదండి. అయితే ఇప్పుడు చెప్తానండి. మీరిద్దరూ ఒక 40 ఏళ్ల మొదటి ప్రేమ జంట. మీ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదు, అందుకే మీరు లేచిపోయి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడే ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, కరెక్ట్ గా ఎక్కడ జరిగింది, మీరిద్దరూ ఎలా ఉన్నప్పుడు జరిగిందో రీక్రియేట్ చేద్దాం. ఓకేనా? శ్రద్ధగా చెయ్యాలి చెప్తున్నా. శ్రద్ధా కపూర్ కంటే మా అమ్మ యాక్టింగ్ కుమ్మేద్దండి, చూడండి. చిన్న టేబుల్. ఎస్ సార్. నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమైంది. ఈయన కొంచెం పక్కన పెట్టండి, అనవసరమైన పంచులన్నీ వేస్తున్నాడు. అగ్ని. సిఐ సార్ బ్రో, ఆల్ సెట్ బ్రో. షూటింగ్ స్టార్ట్ చేసేవచ్చు. ఫస్ట్ అయితే థీమ్ 1. టీం ఏంటండి? థీమ్ అంటే తలాంగ తక్కదేమి థీమ్. అందులో చివరిగా థీమ్ వచ్చింది కదా, ఆ థీమ్ అన్నమాట. ఆ థీమ్ లో మీరిద్దరు పొదల చాటున బుసలు కొడుతున్న పాముల్లా నించొని ఉంటారు. మా ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉంటాడు.
సూపర్ బ్రో. నెక్స్ట్ టీం మీరిద్దరూ బైక్ మీద బుల్డోజర్ ని క్రాస్ చేసుకుంటూ వచ్చేస్తారు. మా నాన్నగారు బుల్డోజర్ని కూడా క్రాస్ చేయలేరండి, అంత స్పీడ్ నడుపుతారు బండి. సూపర్ బ్రో. నెక్స్ట్ టీం ఏంటంటే ప్రేమ పక్షుల్లా ఎగిరిపోవడానికి ఇలా చేతులు చాపండి. నాన్నగారే షారుఖ్ ఖాన్ లా సంకల్ చాపండి, అదే కదరా మా స్టిల్. రేయ్ మావంటున్నావేంట్రా? అంటే పోలీసులు మన సైడ్ మాయలు అంటారు కదండి. కష్టం చెప్పారా? నిన్ను రా అంటున్నారేంట్రా? ఊరుకోండి నాన్నగారే, ఫ్రెండ్లీ పోలీసే. సూపర్ బ్రో. షారుఖ్ ఖాన్ చిల్ సూపర్. ఒరే డూపేస్, ఒక 10-15 ఫోటోలు ఈజీగా వచ్చేయాలి అలాగేనా? నేను చూసుకుంటాను కదా బ్రో, నువ్వు రిలాక్స్. ఒరే డూపేష్, నాకు కూడా కొద్దిగా ఫోటోలు తీరా. ఏ ముందు వచ్చిన పని చూడరా. ఇందాక నుంచి చూస్తున్నాను రా, ఇంకా ఆపరా. ఆ పోజు లేటరా బాబు. అమ్మయ్యా, ఎలాగోలా మా నాన్నతో ఫోటోలు లాగిసాంరా. రే డూపేస్, అన్ని బానే వస్తాయి కదా? బానే ఏంటి బ్రో, బ్రహ్మాండంగా వస్తాయి. నేను డూప్ చేస్తాను కదా. ఒరే మామ, చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఏటి వద్దు కానీ ఆ స్నాక్స్ ఏవో ఇప్పిస్తే తిని వెళ్ళిపోతాం. నీ పర్ఫార్మెన్స్ కి స్నాక్స్ ఒకటే ఇస్తే సరిపోదరా బుడతా. ఆహా, స్నాక్స్ ఒకటే కాకుండా ఇంకా ప్లాన్ చేసావా? చేశాను రా. ఒరే డూపేస్, ఒక ఫోటో లాగే. లాగు లాగు. రే మధు, నువ్వే కదరా లాగమన్నా. సూపర్ గా లాగా బ్రో, నేను ఫోటో లాగేశాను. రే డూపేస్, ఫోటోలు ప్రింటేజ్ రేపటికి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను బ్రో. సూపర్ రా. ఒరే మామ, రేపటి ప్లాన్ గురించి నైట్ డిస్కస్ చేద్దాం, సరేనా? బాయ్. ఒరే మధు, ఒరే మధు, ఇలారా. ఏటా అమ్మా? ఫోటోలు చూసావా? బాగొచ్చాయా? ఎప్పుడు ఇస్తాడు? హోల్డ్. నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమైంది, కానీ ప్రింట్ వేసి ఇవ్వాలంటే ఒక పూట అయినా పడుతుంది. ఆడు రేపటి పట్టుకొచ్చేస్తాను అన్నాలే. రేపటికా? రేపే కదా మీ పెళ్లి రోజు, గిఫ్ట్ కింద ఇస్తానులే. చూసుకొని చల్లార పడిపోదు గాని. నీకెలా తెలుసురా? మధుగాడు పెద్ద జాదుగాడు. నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారా, పొద్దున ఫోటోలు పోజులు ఇచ్చి అలసిపోయారంట, పడుకున్నారు. బ్రో బ్రో. డూపేస్ గడు వాయిస్ లాగా ఉంది. ఏట్రా డూపేస్, ఫోటోలు ఎడిట్ చేయకుండా ఎలాగొచ్చా? ఎడిట్ చేసేసాను బ్రో. ఓడి అమ్మ, అప్పుడేనా? ఏట్రీ జెట్ స్పీడ్? బుడతా బ్రో పక్కన కూర్చొని మరీ చేంజ్ చేశారు బ్రో. ఒరే మధు, పొద్దున నా ప్యాంటే లాగుతావా? అగ్నితో పెట్టుకుంటే ఏటవుతుందో తెలుసా? అందుకే పెళ్లి ఫోటోలు ఈ రోజే పంపించాను. మీ నాన్న వాట్సాప్ కి నేను వేసిన పోలీస్ గెటప్ల ఫోటోలు కూడా పెట్టాం. మోసం చేసి ఇదంతా చేసావని మీ నాన్న బాగా బాగుతాడులే. ఒరే బుడతా, కొంప ముంచావు కదరా. బ్రో ఫొటోస్ మాత్రం అదిరిపోయాయి బ్రో. మీ పేరెంట్స్ చూస్తే పిచ్చైపోతారు. నాకు బోల్డ్ అనే ప్యాకేజీలు గ్యారంటీ. వెళ్ళొస్తాను బ్రో. ఒరేయ్ మధు, నాన్నగారు అలిసిపోయారు కదండి. అలిసిపోయినా బాడీ పులిసిపోయినా నీకు కోటింగ్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదు కదరా. నాన్నగారు ఏమండి ఏమండి, కొట్టొద్దండి. ఇది ఏం చేశాడో తెలుసా? ఇది ఎదో ఫ్రెండ్స్ తో కలిసి మన ఇద్దరిని ఈ రోజంతా యాషాలు వేయించారు. వీడి వల్ల నేను ఈ రోజు మిల్లుకు కూడా వెళ్ళలేదే. వీడికి బెల్ట్ తో కాదే, అట్లక్కడ కాల్ చేయు, కొత్తగా ఉంటది, వాతలు పెడతాను. అబ్బా ఊరుకోండి. ఇప్పుడు ఏం చేశాడని? వాడి కోసం వాడిని అడగకుండా మీరు ఏమైనా చేయొచ్చు, మన కోసం మన అడగకుండా ఒక చిన్న కూడా చేయకూడదా వీడు? వాడు చేసిన ప్రేమతోనే కదండి. ఒక్కరోజు మిల్లుకి వెళ్ళిపోతే ఏమైపోతుంది? వెనకేసుకుని రాయే, సంక నాకిపోతాడు. మీరు వెళ్ళి సంకల్ సాపుకొని పడుకోండి నాన్నగారు, పర్లేదు. రే, ఆ ఫోటో ఆల్బమ్ ఇలా ఇవ్వు. రేపు గిఫ్ట్ కింద ఇస్తానా బాబు? ఇప్పుడు ఇవ్వకపోయావు అనుకో, నిజంగానే వాతలు పెడతాను. వద్దులే బాబు, తీసుకో. అబ్బా, ఈ ఫోటో భలే వచ్చిందిరా. ఇచ్చుడు, ఇదిగో భలే వచ్చింది. అమ్మా ఇచ్చుడే, భలేగా ఉన్నారు ఇద్దరు. ఇదేంట్రా, మన బండిలా లేదు. సూపర్ గా ఉంది. ఆ డూపేస్ గడు మన సొట్ట ప్యాంట్ తీసి సూపర్ పైకి ఇచ్చాడు. ఫోటోలు భలే ఉన్నాయిరా. మీ నాన్నకి నాకు ఒక్క ఫోటో కూడా లేదురా మధు. నీ పుణ్యమా అని ఇవైనా ఉన్నాయి. పుణ్యాత్ముని అయిపోయిన అంటో. రేపు పొద్దున్న పూరి చేస్తావా? మన ఒక బోల్డ్ అని ఉందిరా. రేపు పెళ్లి రోజుకి అరేంజ్మెంట్స్ అన్ని సెట్. రా బుడతా, ఎక్కడున్నా? ఫ్లెక్సీ షాప్ దగ్గరనా? అవునరా. అయితే నీకు వాట్సాప్ చేసిన ఫ్లెక్సీ రంగులన్నీ కట్టుకొచ్చేలా చూడు. చూస్తావు కదరా, సరిగ్గా రాకపోతే మళ్ళీ ఆడి మొహాన్నే కొడతాను. దగ్గరుండి అన్ని కలర్లు కరెక్ట్ గా వచ్చాయో లేదో చూసి మీ ఇంటికి వచ్చి నేనే కడతాను. థ్యాంక్స్ రా బుడతా.
రే ఏటి నువ్వే మధుగాడికి హెల్ప్ చేసేస్తున్నావా? మధుగాడికే చేస్తాను. ఏట్రా ఈ సడన్ చేంజ్? చేంజ్ అవ్వాలిరా బాబు, లేకపోతే ఈ మధుగాడి మీద నలుగురు నవ్వుకుంటారని సెటైర్లు వేస్తుంటే వీడియోలోంచి నన్ను తీసి మన కామెంట్లు పెట్టేస్తున్నారు కిందన. అందుకే ఈ రోజు నుంచి నేను మధుగాడికే హెల్ప్ చేస్తాను, మధుగాడికి సపోర్ట్ గానే ఉంటాను. ఎలాగైనా నీకు డైలాగులు తగ్గించి నాకు పెంచుతారేమో. ఎలాగో ఏడు. ఒరే మహేష్, సాయంత్రం డెకరేషన్ చెయ్యాలరా. చేయించి అయితే చెయ్యిద్దామని ఆడికి ఫోన్ చేశాను రా. మరి నాకెందుకు ఫోన్ చేసావు? ముందినరా, చెప్పా. ఆడు వాట్సాప్ లో కొన్ని ఫోటోలు పెట్టాడురా. అందులో మా ఇల్లుకి సూట్ అయ్యేది ఒకటి ఎంచుకున్నాను. మరి ఇంకేమి చేసి మన ఆడేమో 5,000 ఫోన్ పే చేసి ఇమ్మంటున్నాడు. అయితే ఇప్పుడు నన్ను ఎట్ చేయమంటావు అయితే? ఒరే నాకున్నది మీ ముగ్గురే కదరా, మీరే తలో ఎంతో కొంత ఎత్తుకొని. ఈడేటి ఫోన్ ఇచ్చాడు. ఒరే ఏరా ఫోన్ ఇచ్చావు? నువ్వు మాకు ఎడదాం అనుకున్నావు కదా, అందుకే ఫోన్ ఇచ్చాను. ఒరే మావా, నువ్వు కూడా అలా అంటే ఎలారా? ఒరే మీ నాన్న పెళ్లి చేసుకోవడం ఏంటి, కర్మకాలి నిన్ను కండం ఏంటి, నువ్వొచ్చి మాకు ఫ్రెండ్ అవ్వడం ఏంటి, మీ అమ్మ నాన్న పెళ్లి రోజులకి మమ్మల్ని డబ్బులు అడగడం ఏంటి? ఏమన్నా లాజిక్ ఉందరా ఇందులోనే? ఫ్రెండ్షిప్ ఉంది కదరా మహేష్. అదే సిప్పెక్కి ఎటో కట్ట మింగి నన్ను మాత్రం డబ్బులు అడక్క. రే అయినా మీ ఇల్లు అమ్మితే 5,000 కూడా రాదు. ఆ ఇంటికి ఎందుకు 5,000 రూపాయలు డెకరేషన్? మీకు డబ్బు ఉందని మాకు లేదని తేడా చూపిస్తున్నావు కదరా. ఎదవడై వర్షం చేయగానే ఒక 100 రూపాయలు ఎడితే రంగురంగుల రెబ్బలు వస్తాయి, ఆడితో డెకరేషన్ చేద్దాం. బానే ఉంటదంటవా? ఉంటదిలే. అయితే కొనుక్కొని వచ్చిరా మహేష్. పెళ్ళి అవ్వకుండానే పిల్లం టార్చర్ చూపించేస్తున్నావురా నువ్వు. అయితే పెళ్లి చేసుకోకైతే. పోనేటే అమ్మయ్యా, సప్లయర్ సామాన్లు కూడా మాట్లాడేసాం. ఇంకా మా బాబుని మేనేజ్ చేస్తే పెళ్లి రోజు సెలబ్రేషన్ స్టార్ట్ చేసి. నాన్నగారు 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 నాన్నగారు, ఏంట్రా? మీరేంటి నాన్నగారు ఇంకా మిల్లికి రెడీ అవ్వలేదు? ఒరే ఎదవా, ఈ రోజు ఆదివారం రా. ఓహో, ఆదివారం అని అన్ని సాపుకొని కూర్చున్నారనమాట. నేను ఆదివారం ఒక్కరోజే ఖాళీగా ఉంటాను రా. నువ్వు 365 రోజులు ఖాళీగానే ఉంటావు కదా. నాన్నగారు నాతో ఇలా మాట్లాడితే చాలు, ఎందుకంటే మీ బ్రెయిన్ అంత స్పీడ్కి వేడెక్కిపోద్ది. ఏడెక్కడం కాదురా, అగ్నిపర్వతంలో బద్దలైపోద్ది. నేను సలారిస్తాను కదా నాన్నగారు, అలా కాలు చాపని చెప్తాను. ఏ తన్నించుకుంటావా? అది కాదు నాన్నగారు, మీరు నాకు ఇచ్చిన ఈ జన్మని వేస్ట్ చేసుకోను, మీకు సేవ చేసుకుంటూ తరించుకుంటాను. కాలేలాగి ఈ పేడి మీద చాపండి. ఇదేంటి జూలుకొక బొచ్చులాగా ఎంత ఉంది? ఏట్రా కొనుక్కుంటున్నావు? కొనుక్కోవడం కాదు నాన్నగారు, మీ కాలు మీద ఉన్న ఈ నల్లటి ఫారెస్ట్ వెనకాల మీ కాళ్ళని ఎతుకుతున్నాను. తన్నేననుకో డైరెక్ట్ గా వనే మాస్టర్ గుమ్మం దగ్గర పడతావు. ఒకసారి తనండి నాన్నగారు, అలాగైనా మీ కాలు కనబడతాయేమో. ఏ జోకి నాన్నగారే, కాలు పడతాను చూడండి. నాన్నగారు ఆల్బమ్ బాగా వచ్చింది కదండి, నా టాలెంట్ గుర్తించారా? నాన్నగారు మిమ్మల్ని నా టాలెంట్ గుర్తించారా? ఇందాక 2 క్వశ్చన్లకి ఊకొట్టి ఇప్పుడు ఊకొట్టరా? గుర్తించారనమాట. అమ్మ మాత్రం భలే హ్యాపీ ఫీల్ అయిందండి. ఆ పొట్టు పొడతను బుక్ చేసి, కానీ మీరు కొట్టలేదు అనుకోండి, అది అమ్మ సెలవే. ఏటంటారు? సెపరేట్ నాన్నగారు. నాన్నగారు ఒక క్వశ్చన్. ఏంట్రా? మీ మిల్లు ఎంత ఉంటది? చాలా సార్లు చూసావు కదరా ఎంత ఉంటదో. నేను అన్నది సైజులో కాదండి, క్యాష్ లో. ఎందుకురా? మీకు ఆ మిల్లు ఎలాగో ఇంకో ఇల్లు కదండి, మీరు ఆ క్యాష్ ఎంత ఉంటుందో చెప్తే నేను పెద్ద బాగా కష్టపడి ఆ ఓనర్ నెంబర్కి యూపీఐ కొట్టేస్తాను. ఇంకా మిల్లులోనే మన ఇల్లు కట్టించుకోవచ్చు. ఏటంటారు? పెద్ద అయ్యాక కష్టపడతావేంట్రా? కష్టపడుతూ పెద్ద అవ్వాలి, కష్టే ఫలి అన్నారు పెద్దలు. అనవసరంగా ఈ టాపిక్ ఎత్తాను ఇప్పుడు నేను బలి. నాన్నగారు మండే మోటివేషన్ అంటారు కానీ సండే మోటివేషన్ అంటారండి. సండే కదా చల్లబడండి. రాత్రి నిద్రలో అమ్మాయిల పేరు కలవరిస్తూ మంచి మాటలు ఏమెక్కుతాయి నీకు? ఏ అమ్మాయి పేరు కలవరించారండి? నిండా అంటే నా వయసు 17 కదండి, ఆ మాత్రం ఉంటది కదండి. ఇంకా మూతి మీద మీసం కూడా రాలేదు, చెత్త నా కొడక. మీకు కాలు మొత్తం మీసాలు ఉన్నట్టు ఉన్నాయి నాన్నగారే. రేయ్, కాళ్ళు ఆగుతానని చెప్పి కాళ్ళు ఖాళీ చేస్తావా? నీకు ఇలా కాదురా. క్లీనింగ్ చేస్తే కాలుతో తన్నారేటి? వీళ్ళిద్దరిని బయటికి పంపించేస్తానే, మనం డెకరేషన్ చేసుకోవచ్చు. వేర్ ఈజ్ మై ఈజిప్ట్ మమ్మీ? ఇదేం బాలేదే. అవునరా మధు, నేను చెప్దాం అనుకున్నాను, నీ మొహం అస్సలు బాలేదు. మొహం కడుక్కోలేదా? నైటీ వేసుకున్న మమ్మీ కూడా పంచులేస్తుంది. పంచులు కట్టుకునే వాళ్ళే వెయ్యాలా ఏంటి? ఇంతకీ నా చెవు దగ్గర ఏం పాట పాడదామని వచ్చావో చెప్పు. యు నో మై మనసు కదే. రే పిన్నిస్తో గుచ్చక ముందే పాయింట్కి రా. నమో వెంకటేశ నమో శ్రీనివాస మహానందమాయే ఓ మహాదేవదేవా. ఇదిగా ఈ పాట పాడదామని వచ్చాను. అర్థమైందిరా, పెళ్లి రోజు కదా, నువ్వు నాన్నగారు గుడికెళ్ళి రమ్మని చెప్తున్నావు కదా. ఎగ్జాక్ట్లీ మమ్మీ.
మీరు అలా గుడికెళ్ళి వచ్చే లోపు నేను ఈ పెంకిటిల్ని పలకనామ ప్యాలెస్లో మార్చేస్తాను. ఏదో ఒకటి చేసి నాన్నగారిని గుడికి తీసుకెళ్ళిపో చెప్తాను. ఏమండి ఏమండి ఏంటే నన్ను గుడికి తీసుకెళ్ళండి. పొద్దునంతా ఖాళీగా ఉన్నాను కదే, అప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమైనా బిజీగా ఉన్నారా ఏంటి? తీసుకెళ్ళండి. ఈ సడన్ ప్రోగ్రామ్ ఏంటే? ఈ రోజు పెళ్లి రోజు కదా, ఏమైనా గుడికి వెళ్తామా అని అడుగుతారని వెయిట్ చేస్తున్నాను. ఇంకా మీరు అడగరని అర్థమైపోయింది, అందుకే నేనే వచ్చి అడుగుతున్నాను. ఇదేమైనా స్వాతంత్రం సాధించిన రోజేంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ పెళ్లి రోజే కదా, దానికి ఎందుకంత హడావుడి? మీకు ఆఫ్టర్ ఆల్ ఏమో, నాకు కాదు. ఇప్పుడు తీసుకెళ్తారా తీసుకెళ్ళరా? వాల్యూమ్ పెంచకే, వస్తాను. ఇది చేరబడదు. అమ్మా నువ్వు సూపరా, గుడికెళ్ళి వచ్చేయండి, గోలెట్టేద్దాం. రే మధు, ఇప్పుడే చెప్తున్నాను, నా పోపుల డబ్బాలో 653 రూపాయలు ఉంది. దాంట్లో ₹1 తగ్గినా కూడా చూడు, వారం అంతా దొండకే వండేస్తా. కొడుకుని నువ్వు కూడా దొంగనా కొడుకుని చేసావు కదా, ఎలాండి? రమా, మా వాళ్ళు గుడికి వెళ్ళిపోయారు, మీరు అర్జెంట్గా వచ్చేయండి. ఒరే మహేష్, ఈ విషయం తెలుసా నీకు? బుడతగాడికి విషయం లేదనే. ఏయ్, అమ్మో వద్దులే, ఈ మహేష్ గడికి కూడా ఫ్యాన్స్ బానే ఉన్నారు, మళ్ళీ కామెంట్లు ఎట్టేస్తారు. కాదురా, నీకు లేదా ఏంటి? రే చెప్పేది వినరా. చెప్పు. మధుగాడు బ్యానర్ కొట్టించమన్నాడు కదా, దానికి బుడతడే డబ్బులు పే చేశాడ్రా. ఏటి నిజంరా. ఎరా బుడతా, బలిగడి చెప్పింది నిజమేనా? ఏంట్రా, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయకూడదా? ఎవరి ఫ్రెండ్షిప్ కోసం? నాది మొదగడిది ఫ్రెండ్షిప్ కోసం. ఒరే 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 ఆగరా, ఆ మధుగాడు నల్లమంది ఏమైనా కలిసాడు నీకు? ఆడింది కలా చేస్తాడ్రా, ఆడి సంతోషం కోసం ఈ మాత్రం సాయం చేయలేనా? సాయం నువ్వు చేసావో నీ కొట్లో సొరుగు చేసిందో నాకు తెలియదేట్రా. ఏదైతే ఏటి, డబ్బులు మావే కదా. నీ కన్నింగ్ మైండ్ కి నీ మాటలకి కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. ఇన్ని రోజులు లోపల దాచుకుని ప్రేమను బయట పెడుతున్నాను అంతే. వీడి పర్ఫార్మెన్స్ కి నాకు సైట్ వచ్చేలాగా ఉంది. సరే సరే పదా. అమ్మయ్య వచ్చారా, సామాన్లు తీయండి మామ, స్టార్ట్ చేద్దాం. ఒరే మధు, ఇదిగోరా బ్యానరు. బ్యానర్ కన్నా నువ్వే పట్టుకున్నట్టున్నారా పడతా? అవునరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎక్కడ కట్టమంటావో చెప్పు. మా అమ్మ నాన్నల పెళ్లి రోజు అయితే మీ ఇంటి దగ్గర కడతావేట్రా, మా ఇంటి బయట కట్టు. సరేరా మధు, గట్టిగా కట్టొచ్చని బ్యాట్కేసి గట్ట కొన్నాను, దాంతోనే కడతాను, సరేనా? ఒరే బల్లి, త్వరగా బయటికి రా, కడదాం. ఆంటీ అంకుల్ వచ్చేస్తారు మళ్ళీను. ఒరే బల్లి, గోడ మీద బల్లిలాగా అలగుండిపోతావేట్రా? పద పద. ఒరే మధు, మీరు లోపల స్టార్ట్ చేసేయండి. నీకు బోర్ కొడితే చెప్పు, నా మీద జోక్ లేదు, నేను వచ్చేస్తాను. మా ఏట్రా ఇది? నాకు అదే అర్థం కావట్లేదురా, ఏటిది? ఈ బుడతగాడు ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు రా, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. నిజమే, సామాన్లు తీర మైసు, డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇక రా రెబ్బన్లే. ఆహా, రంగురంగుల రిబ్బన్లు భలే ఉన్నాయి కదరా మామ, ఎప్పుడో స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అవునరా, నీలాగా ఉన్నాయి. అదేట్రా, ఓసర విల్ల రంగులు మారుతావు కదరా. నేనేం చేశాను రా మైసు? మొన్నేమో క్యారేజ్ డెలివరీ చేయమని డెలివరీ బాయ్ చేసావు, ఈరోజు సామాన్లు తెమ్మని చెప్పి సప్లైర్ సామాన్లు అంటావా? నువ్వు ఎప్పుడన్నావురా? ఇందాక నువ్వు ఫోన్ కట్ అయినప్పుడు విన్నాను రా. ఒరే మామ అలా కాదురా. అవునరా, నువ్వు అసలు ఫ్రెండ్వే కాదు, ఫ్రెండ్షిప్ అని ముసుగేసుకున్న మసూదావి. అంతేలేరా, చిన్నప్పటి నుంచి నేను నీతో స్నేహం చేస్తున్నందుకు నేను నీకు చిన్న చూపు అయిపోయాను కదరా. చిన్న చూపు కాదురా, నీతో ఉన్నోడు కంటి చూపు తీసేస్తావు. ఒరే ఇప్పుడు ఏం చేశాను రా బాబు, అంతలా మాట్లాడుతున్నావు? కొత్తగా నువ్వు ఏడు చెయ్యాలేట్రా, పాత తలుసుకొని కూడా నేను రోజు తిట్టుకోవచ్చు. ఒరే నువ్వు నిజం చెప్పు, నీకు కొత్త బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు కదా. అదేట్లేదు. నా కళ్ళలో చూసి చెప్పురా. లేదురా బాబే. నా మీద ఒట్టేసి చెప్పురా మైసు. ఏ నీతో కాకుండా ఇంకెవరితో నేను కోతి పనులు చేయగలనేట్రా? నీతో కాకుండా ఇంకెవరితో నేను బైక్ వేసుకొని తిరగలనేట్రా? నిన్ను కాకుండా ఇంకెవరినైనా బూతులు తిట్టగలనేట్రా? రే ఒకటి చెప్తా, నేను అనుమానాలు పడి భార్య భర్తలు ఇడిపోవచ్చాము కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇడిపోకూడదురా. ఈ రేట్ ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడు. ఒరే మావా, మధు మహేష్ గడ్ అంటే 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 లాగ్ చేయకుండా రెబ్బలు కట్టరా. మీ నాన్న వచ్చాడంటే బాగా ఎత్తాడు. చెప్పండి అయ్యా, ఎవరి పేరు మీద అభిషేకం చేయించమంటారు? మధుసూదన్ రావు పేరు మీద అర్చన చేయించిన పంతులు గారు. మధుసూదన్ రావు నామదేశం. ఏంటి అలా చూస్తున్నావు? ఆడి కోసం కోరికలు కోరుకోవడానికి కదా గుళ్ళో తీసుకొచ్చావు, ఇంకేం అలా చూస్తావు? మన గురించి కోరుకునేదానికి ఏముందండి, ఎలాంటి కష్టం లేకుండా మీరు చూసుకుంటున్నారు. మీ తోడుతో ఆ మధుగాని చూసుకుంటున్నాను, ఇంతకైనా ఏం కావాలి చెప్పండి. ఒరే బాబు బల్లి, ఆ తాడు గట్టి కట్టు. ఒరే నేను కడతానులే గాని నువ్వు పడిపోతావు చూసుకో. పర్లేదురా, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం పడలేనా? ఒరే బుడతా, ఇదంతా మంచి పేరు కోసమే కదా. నువ్వు ఎలా అనుకుంటే అలా రా, కానీ నేను ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాను, చూస్తావు కదా. ఆల్రెడీ చూస్తున్నాను రా నీ ఓవర్ యాక్షన్. ఏటోరా బాబు ఈ లోకం, చెడు చేస్తే చెడ్డోడు అంటారు, కానీ మంచి చేస్తే
మాత్రం నటిస్తున్నావు అంటారు. ఇలా అయితే ఎలా చెప్పు? మాటలు కూడా నేర్చేవరా ఈ ఎపిసోడ్ లో. మాట్లాడకుండా కట్టరా బాబు, లేట్ అయితే మళ్ళీ మధుగాడు ఫీల్ అవుతాడు. ఒరే మహేష్, నిన్న సాయంత్రం ఏటైంది తెలుసా? ఏటైందిరా? మన సొంత శివరు పుష్పవతి ఉంటది కదా, నన్ను చూసి నవ్విందిరా. నిన్ను చూసి 50 లక్షల మంది నవ్వుతున్నారు, అది నవ్వదేట్రా? నీ అప్ప అలా కాదురా, అదో రకంగా నవ్విందిరా. నువ్వు అదో రకం అని తెలిసి ఉండదులే పాపం. కాదురా మామ, దాని వాళ్ళకం చూస్తుంటే ఈ మాలోకాన్ని లైకింగ్ లాగా ఉంది. మరి లవ్వింగ్ చేస్తాను కామెడీ సంగతి ఏట్రా? ఇన్స్టాగ్రామ్ లో లైక్ కొడితే లవ్ సింబల్ వస్తుంది కదా, అలాగే ఇది. నువ్వు ఇలాంటివి మాట్లాడినప్పుడేరా నాకు డౌట్ వస్తుంది. ఏటనరా మామ? నువ్వు నిజంగా 10th పాస్ అయ్యవా లేదని. 10th పాస్ అయితేనే కదరా విద్యాయుధంలో జాయిన్ అయ్యాను. నువ్వు ఇంటర్ ఎవరి సాయంతో పాస్ అయ్యో మా అందరికి తెలీదా? నాకు కనీసం కాపీ కొట్టమైనా వచ్చు, మరి నీకే బుక్ ఇచ్చినా ఎక్కించలేవు. బొక్కలే, కరోనా వల్ల పాస్ అయిపోం కదా. నిజమేరా, కరోనా అందరినీ కాటేస్తే నిన్ను మాత్రం కాపాడింది. రే బయట బ్యానర్ కట్టించాంరా, సూపర్ ఉంది బ్యానర్. అవునరా మధు, చాలా బాగుంది. నేనే కష్టపడి కట్టాను. థ్యాంక్స్ రా పుడతా. బ్యానర్కి ఎంత అయింది? ఏట్రా ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావా ఏంటి? చెప్పరా ఎంత అయింది, ఇస్తాను. ఈడేట్ నిజంగా ఇచ్చేలాగే ఉన్నాడు. అడిగితే మళ్ళీ బాగోదులే. ఈడేటి ఆలోచించేస్తున్నాడు, కొంప తీసి నిజంగా ఇచ్చిమంటాడా? జోబిల్లో చేయి తప్ప చిల్లరలేదు. వీడు వాళ్ళకం చూస్తుంటే తీసుకునేలా లేడు. ఎరా పడతా. అవునరా, నీ దగ్గర ఎందుకు తీసుకుంటాను చెప్పు? అందులోనూ ఆంటీ అంకుల్ పెళ్లి రోజు ఎలా తీసుకోగలనరా? మరి మధు నిజం చెప్పు, చేతపడి చేస్తావు కదా వీడికి. ఎవరో మా డౌట్ కొడుతుంది. రే డిస్కషన్ చాలు గానీ రిబ్బన్లు కట్టండి. అమ్మయ్యా, సూపర్గా ఉంది కదరా మా. అవునరా, స్వాతంత్ర దినోత్సవం మీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుంది. చీకటి పడిపోయింది, మనం అనుకున్న మెయిన్ డెకరేషన్ కూడా రెడీ చేద్దాం పదండ్రా. ఏమండి అటు చూడండి, మీకులాగే ఉన్నాడు. ఎక్కడే? అదిగోండి మన ఇంటి ముందు. అమ్మా నాన్న పెళ్లి రోజా? మీకెప్పుడొచ్చిందని ఇంత మంచి బాడీ? సే నువ్వు ఊరుకో. నేను చూడు ఎంత బాగున్నాను ఈ చీరలో, కానీ నా దగ్గర ఈ చీర లేదే. ఎలా వచ్చుంటదండి? సే పిచ్చిదానా, నీ పిచ్చినా కొడుకు ఇవన్నీ చేసుంటాడే. ఆడికి ఎలా కాదు, లోపలికి పది చెప్తాను ఆడి పని. రే ఎక్కడెక్కడ మధ్యలో లవ్ సింబల్ ఎట్టండ్రా, మంచి రొమాంటిక్ ఉంటది. రే మధు, రే మధు. ఒరే మా బాబు వచ్చాడు రా, వేరం కానీ. ఎక్కడ చచ్చావురా? నాన్నగారు ఇక్కడే చచ్చానండి. బయట బ్యానర్ ఏంట్రా? నిజం చెప్పండి, పిచ్చి ఎక్కించాను కదా. ఎక్కిచ్చావురా? పిచ్చి ఒకటే ఏంటి, అన్నీ ఎక్కిచ్చావు. ఈ రిబ్బన్ డెకరేషన్ చూడండి, ఇంకెంత బాగుందా. ఏంట్రా మధు, జెండా వందనం ఏం ప్లాన్ చేసావా? చూడడానికి అలాగే ఉంది కదా. కాదే, మీ పెళ్లి రోజు ప్లాన్ చేశాను. ఇలా లోపల రండి చెప్తాను. మీరందరూ ఎక్కడేట్ చేస్తున్నారా? మీ మంతానికి ముస్తాబ్ చేసాం అంకుల్, చూడండి. చిచ్చిచ్చి ఇదెక్క దరిద్రా బాబు, నేను వెళ్ళిపోతున్నానులే అండి. మా ఏటైంది నాన్నగారు, ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా పిచ్చి ఎక్కింది కదా. నీకు లాస్ట్ 2 వీడియోల నుంచి దెబ్బలు తినక ఆకలేస్తున్నట్టుంది కదరా. పడుకునే గదిని శోభనం గది చేస్తావా? ఎవ్వరికి కనిపించకుండా దాచుకున్న నా బాడీని అందరికి కనిపించేలా చేస్తావా? నీకిలా కాదురా. నాన్నగారు వద్దండి, నాన్నగారు మీకోసమే చేశానండి. నాన్నగారు అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్. అంకుల్ ఇందులో మధుగాడు చేసిన తప్పేం లేదు అంకుల్. ఆ బ్యానర్ నేనే దగ్గరుండి ఫ్లెక్స్ షాప్ లో కొట్టించాను. ఈ బెడ్ ని ఇలా రెడ్ గా రెడీ చేద్దామనే ఆలోచన కూడా నాదే. మధుకి అసలేం తెలియదు అంకుల్, మా ఫ్రెండ్షిప్ కోసం నేనే చేశాను. అవునా నాన్న? రే మధు, మహేష్ మళ్ళీ మీరు బయటికి వెళ్ళండి రా. పరిగెట్టరా మావా. అంకుల్ 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 కొట్టద్దు అంకుల్. అంకుల్ ఫ్రెండ్షిప్ కోసం ఏం చేస్తాను అంకుల్. అంకుల్ అంకుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.